ఐపీఎల్ రిటైర్మెంట్ పై బిగ్ అప్డేట్. ఐపీఎల్ 2024 లీగ్ దశలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఆర్సీబీ చేతిలో పీఎస్కే ఓడిపోయింది. రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ఆఖరిలో మెరిపించినప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. సిఎస్కే, ఆర్సీబీ 14 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ రన్ రేట్ పరంగా బెంగళూరు మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్ బెర్త్ను ఖరారు చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్ తర్వాత ధోని ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ధోని నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ వార్తలపై సిఎస్కే ప్రతినిధి ఒకరు స్పందించారు. ధోని తన రిటైర్మెంట్ గురించి ఫ్రాంచైజీకి ఇప్పటి వరకు తెలియజేయలేదని సదరు ప్రతినిధి తెలిపారు. ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ధోని ఇప్పటి వరకు సిఎస్కేలో ఎవరితోనూ చర్చించలేదు. అతడు తన నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం తీసుకుంటారని మేనేజ్మెంట్తో ధోని చెప్పాడు. అతడు ఇంకా ఫిట్గానే ఉన్నాడు. అది మాకు కలిసొచ్చే అంశం. వికెట్ల మధ్య పరిగెత్తడంలో అతడు ఎక్కడా ఇబ్బంది పడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై చాలామంది దిగ్గజ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ అభిమానులు అయితే వచ్చే సీజన్లో ఈ రూల్ను ఉపయోగించుకొని ధోనిని కేవలం బ్యాటింగ్కే దిగేలా చూడాలని కోరుతున్నారు. ఇది కానీ ధోని ఏం నిర్ణయం తీసుకుంటాడో మాకు తెలియదు. తను ఏ నిర్ణయం తీసుకున్నా మేము అంగీకరిస్తాం. అతను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయమైనా తీసుకుంటాడని సిఎస్కే సీనియర్ అధికారి ఒకరు టైమ్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. హాయ్, దిస్ ఈజ్ మౌనిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా. హలో, నేను స్వాతి. జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.